శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీన సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం తులారాశి వారిపై ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ గ్రహణం 7వ తేదీ రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. ఇక్కడ ఈ గ్రహణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ గ్రహణము తులారాశి వారికి పంచమ స్థానమైనటువంటి కుంభరాశిలో సంభవిస్తుంది. పంచమ స్థానం అనేటటువంటిది ప్రేమకు, విద్యకు, సంతానానికి, క్రియేటివిటీ లెవెల్స్కి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే పంచమ స్థానంలో ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏర్పడుతుందో విద్యార్థులకు చదువులో కొద్దిగా ఏకాగ్రత తగ్గుతుంది. పరీక్షల్లో ఆశించినటువంటి ఫలితం పొందలేకపోవచ్చు. అలానే ప్రేమ జీవితంలో అపార్థాలు కలుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో కూడా తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళన కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఇంతకుముందు చాలా హైలీ యాక్టివ్గా ఉన్నటువంటి వారు కూడా ఈ గ్రహణం తర్వాత ఏదో కొద్దిగా నీరసంగా, నిస్సత్తుగా మారే ప్రమాదాలు ఉంటాయి. అంటే మీలో ఉండేటటువంటి క్రియేటివిటీ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయని చెప్పాలి. అంటే సృజనాత్మకత తగ్గుతూ ఉంటుంది. కానీ ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా మాత్రము మంచి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే తులారాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లలను సాధ్యమైనంత వరకు క్షమాశీలతతో, క్షమాగుణంతో చూడాలి తప్ప విపరీతమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయకూడదు. పరిహారం ఏమిటంటే లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయటం చాలా మంచిది. విద్యార్థులకు పుస్తకాలు కానీ పెన్నులు కానీ దానంగా ఇవ్వటం కూడా చాలా మంచిది. ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా తులారాశి వారు పంచమ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత చంద్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రపారాయణం కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రపారాయణం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.